ఉరి దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. పుల్వామా దాడికి ఎయిర్ స్ట్రైక్స్తో బదులు తీర్చుకున్నాం. అయినా పాకిస్తాన్లో ఎలాంటి మార్పు రాలేదు. మతోన్మాదం నరనరాన జీర్ణించుకుపోయిన ఆ దేశం యుద్ధోన్మాదంతో రంకిలేస్తోంది. పెహల్గాం దాడికి తమకు సంబంధం లేదుంటూనే యుద్ధ విమానాలను సిద్ధం చేస్తూ భుజాలు తడుముకుంటుంది. ఎందుకంటే పెహల్గాం దొంగ తానేనని హసీం మునీర్కు స్పష్టంగా తెలుసు. కశ్మీర్ తమ కంఠశిర అంటూ ఉగ్రమూకల్ని ఉసుగొల్పింది అతడే కదా. నాడు ఐఎస్ఐ చీఫ్గా పుల్వామాలో రక్తపాతం సృష్టించిన ఆ దుర్మార్గుడే ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ హోదాలో పెహల్గాంపై దాడులు చేయించాడన్నది రక్షణ రంగ నిపుణులు స్పష్టమైన అంచనా. ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ సరిపోవు. వాటి వల్ల ఉగ్రవాద ఎగుమతిని పాకిస్తాన్ ఎప్పుడూ ఆపలేదు కూడా. ప్రజాగ్రహాన్ని భారత్పై దాడులతో దారి మళ్లిస్తూ యుద్ధకాంక్షతో రగిలిపోతున్న పాకిస్తాన్కు ఆకస్మిక దాడులతో బుద్ధి రాదనేది సుస్పష్టం. మన దురదృష్టం కొద్దీ పాపిస్టు దేశం దగ్గర కూడా అణ్వస్త్రాలున్నాయి. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని పాకిస్తాన్ పాలకుల చేతుల్లో అణ్వస్త్రాలనేవి పిచ్చోడి చేతిలో రాయితో సమానం. ఓవైపు అడుక్కు తింటున్న అణ్వస్త్రాలను వాడేందుకు పాకిస్తాన్ వెనుకాడకపోవచ్చు. ఎందుకంటే ఉదర పోషణ కంటే ఆ దేశానికి ఉన్మాదమే ఎక్కువ. ఆర్థికంగా చితికిపోయిన ఈ దశలో కూడా పాకిస్తాన్ తాజాగా క్షిపణి పరీక్షలకు కూడా సిద్ధమైంది. ఏప్రిల్ 24, 25 తేదీలో కరాచీ తీరం వెంబడి క్షిపణి పరీక్షలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేయడం పాకిస్తాన్ యుద్ధోన్మాదానికి అద్దం పడుతున్నాయి. పైగా ఆర్మీ చీఫ్ స్థానంలో ఉన్నవాడు పరమ దుర్మార్గుడు. హసీం మునీర్కు, బిన్ లాడెన్కు పెద్దగా తేడా లేదంటూ తాజాగా పెంటగాన్ మాజీ సైనికాధికారి మైఖేల్ రూబిన్ చేసిన వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయి. అదీ కాకుండా భారత్ అంటే పడని జిన్పింగ్ అవకాశం కోసం బీజింగ్ నుంచి గోతికాడి నక్కలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. పాపిస్టి పాకిస్తాన్కు మద్దతు పలికేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాతో పాటు పలు యూరోపియన్ దేశాలు మోదీ మాటకు నో చెప్పకపోయినా భారత్ ఎదుగుదల అనే బ్రహ్మ పదార్థం ఆ దేశాలకు నిద్ర పట్టనివ్వదు. అందుకే యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పాకిస్తాన్కు యుద్ధంతో కాకుండా అంతకు మించి ఇవ్వడానికి మోదీ సిద్ధమవుతున్నారు. పాకిస్తాన్ తోక జాడిస్తే కట్ చేసేందుకు ఎలాగూ మన త్రివిధ దళాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇది నిర్వివాద అంశం. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్కు ఆ నొప్పి సరిపోదు. ఎప్పుడూ శత్రువు ఊహించని రీతిలో వెళ్లకూడదనేది రణనీతి. మోదీ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఉగ్రవాద దేశానికి యుద్ధ మార్గంలో కాకుండా దౌత్య మార్గంలో టన్నుల లెక్కన ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. పర్యాటకులపై ఉగ్రదాడిని చాలా సీరియస్ గా తీసుకున్న మోదీ ప్రభుత్వం పాకిస్తాన్కు అన్ని దారులను క్లోజ్ చేసింది. భద్రతపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ కఠిన నిర్ణయాలను ప్రకటించింది. సీసీఎస్ తీసుకున్న నిర్ణయాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం పొద్దుపోయాక మీడియాకు వెల్లడించారు. వాఘా బోర్డర్ మూసివేత, దేశంలోకి పాకిస్తాన్ పౌరుల ప్రవేశం నిషేధం, ఎగుమతులు దిగుమతులపై బ్యాన్, సింధు జలాల ఒప్పందం రద్దు వంటి నిర్ణయాలు ఉగ్రవాద దేశానికి శరాఘాతంగా మారబోతున్నాయి. తాజా నిర్ణయాల నేపథ్యంలో వాఘా వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మూసివేశారు. వాఘా సరిహద్దుల వద్ద ఇప్పటికే భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జాతీయులు మే 1 లోపు అదే మార్గంలో వెళ్లిపోవాల్సి ఉంటుంది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద వచ్చే పాకిస్తాన్ పౌరులపై కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో సార్క్ వీసా పథకం కింద వచ్చిన వారి వీసాలు ఆటోమేటిక్గా రద్దయిపోతాయి. ఈ మినహాయింపు కింద భారత్ ఉన్న పాకిస్తాన్ పౌరులంతా ఏప్రిల్ 25 శుక్రవారం రాత్రిలోగా భారత్ విడిచి వెళ్లాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు, చట్టసభల సభ్యులు, సీనియర్ అధికారులు, వాణిజ్య ప్రముఖులు, పాత్రికేయులు, క్రీడా ప్రముఖులు ఇలా 24 కేటగిరీలకు చెందిన ప్రముఖులు సార్క్ దేశాల మధ్య వీసా రహిత ప్రయాణం చేసేందుకు వీలుగా 1992లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఆయా కేటగిరీలకు చెందిన ప్రముఖులకు వారి వారి దేశాలు ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్రత్యేక వీసా స్టిక్కర్ ఇస్తాయి. ఆ స్టిక్కర్ ఉంటే సార్క్ దేశాలకు వారు సంప్రదాయ వీసా లేకుండానే ఎన్నిసార్లైనా రాకపోకలు సాగించవచ్చు. అంతేకాదు పాకిస్తానీ హైకమిషన్లో ఉన్న రక్షణ, సైనిక, నౌకాదళ, వైమానిక దళ సలహాదారులందరినీ అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించింది. వారం రోజుల్లోగా వారంతా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే ఇస్లామాబాద్లో ఉన్న భారత హైకమిషన్లోని రక్షణ, సైనిక, నౌకాదళ, వైమానిక దళ సలహాదారులందరినీ భారత్ ఉపసంహరించుకుంది. ఆ పోస్టులన్నీ రద్దు చేసింది. వారంతా భారత్ చేరుకోవాలని ఆదేశాలు సూచించింది. 2 దేశాల్లోని హై కమిషనర్లు సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. 1960లో పాక్తో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
సీమాంతర ఉగ్రవాదానికి అందజేస్తున్న మద్దతును నిలిపివేసినట్లు పాక్ నుంచి స్పష్టమైన విశ్వసనీయమైన ప్రకటన వెలువడే వరకు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటారీ వాఘా సరిహద్దు చెక్ పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు తెలిపింది. చట్టబద్దమైన పత్రాలతో భారత్లోకి ప్రవేశించిన పాకిస్తానీ పౌరులు మే 1వ తేదీలోగా ఈ మార్గంలో తిరిగి వెళ్లిపోవచ్చని భారత్ ప్రకటించింది. భారత్ తీసుకున్న తాజా నిర్ణయాలు పాకిస్తాన్ ఎక్కువగా ఇబ్బందులకు గురిచేసేది మాత్రం సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయమే. కశ్మీర్ మా గొంతులో రక్తనాళమంటూ ఉగ్రవాద దాడులను రెచ్చగొట్టిన హసీం మునీర్కు సింధు జలాల రద్దు నిర్ణయంతో గొంతులో తడారిపోయి ఉంటుంది అంటున్నారు విదేశాంగ నిపుణులు. సింధు జలాలను కట్ చేస్తే పాకిస్తాన్ సాగు తాగునీటి కోసం అల్లాడిపోవాల్సిందే. ఎందుకంటే సింధు జలాల మీదే పాకిస్తాన్ వ్యవసాయం ఆధారపడి ఉంది. సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయంతో సింధు నదితో పాటు దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నుంచి పాకిస్తాన్కి ఇకపై నీటి బొట్టు కూడా వెళ్లదు. తమ విశ్వాసం కుదిరేలా సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపే వరకు ఈ ఒప్పందం అమలు ఉంటుందని భారత్ కరాఖండిగా చెప్పేసింది. 1960లో నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ల మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఈ నిర్ణయంతో సింధు, జీలం, చీనాబ్ నదుల నుంచి పాకిస్తాన్కు నీటి సరఫరా నిలిచిపోనుంది. పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీటి కోసం సింధు నది వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పాకిస్తాన్లో దాదాపు 90% సాగు భూములకు సింధు నది జలాలే దిక్కు. పాకిస్తాన్ జీడీపీలో ఈ సాగు భూముల వాటా 25%. అంటే ఈ నీటి సరఫరా నిలిచిపోతే పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాల్లో పంట దిగుబడి తగ్గి ఆహార కొరత, ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చు. కరాచీ, లాహోర్ వంటి నగరాలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవచ్చు. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ భారత్కు, పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్ నదులను పాకిస్తాన్కు కేటాయించారు. భారత్కు 20% అంటే 41 బిలియన్ క్యూబిక్ మీటర్లు, పాకిస్తాన్కు 80% అంటే 99 బిలియన్ క్యూబిక్ మీటర్లు నీటి వాటా లభిస్తుంది. ఈ ఒప్పందం యుద్ధ సమయాల్లో కూడా కొనసాగింది. కానీ ఇప్పుడు ఈ ఒప్పందానికి భారత్ బ్రేక్ వేసింది. పాకిస్తాన్కు సింధు నదీ జలాలు తప్ప ప్రత్యామ్నాయ జల వనరులు చాలా పరిమితం. ఉగ్రవాద దేశంలో భూగర్భ జలాలను అధికంగా వాడుతుండటంతో అవి క్షీణ దశకు చేరుకున్నాయి. మంగళ, తార్బెల వంటి రిజర్వాయర్లు కేవలం 14.4 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని నిల్వ చేయగలవు. ఇది వార్షిక నీటి వాటాలో 10 మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్, చిడికాబుల్ నది వంటి చిన్న నదులు కొంత నీటిని అందిస్తున్నప్పటికీ సింధు స్థాయిలో నీటి అవసరాలను అవి తీర్చలేవు. ఒక రకంగా చెప్పాలంటే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఆయుపట్టుపై భారత్ దెబ్బకొట్టింది. పాకిస్తాన్ ఇప్పటికే నీటి కొరత, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతుంది. సింధు నదీ జలాలపై ఆధారపడే దేశంలో ఈ నిర్ణయం సామాజిక, రాజకీయ ఒత్తిడిని పెంచనుంది. రైతులు, గ్రామీణ ప్రజలు నీటి కొరత వల్ల ఆందోళన చేయవచ్చు. నీటి సరఫరా తగ్గడం వల్ల పాకిస్తాన్లో ఆహార ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది రాజకీయ అస్థిరతను కూడా రేకెత్తించవచ్చు. భారత్ ఇప్పటికే రావి నది నీటిని 2025 మార్చిలో నిలిపివేసింది. ఇప్పుడు పశ్చిమ నదుల నీటిని కూడా నియంత్రిస్తే పాకిస్తాన్కు చావు దెబ్బే. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఒడిదుడుకులో ఉన్న భారత్, పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారిపోవచ్చు. ఒప్పందం నిలిపివేతతో దౌత్య సంబంధాలు, సరిహద్దు ఒప్పందాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భారత్ నిర్ణయాన్ని పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తే అవకాశం ఉంది. భారత్ దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన చర్యగా సమర్థించింది. గతంలోనూ పలు సందర్భాల్లో సింధు నదీ జలాల ఒప్పందం వివాదాస్పదమైంది. ఈ ఒప్పందం వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరి ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్కు తెలియజేసింది. అయితే పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రీటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. భారత్ తీసుకున్న తాజా కఠిన నిర్ణయం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. దీంతో ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఈ చర్యను చట్టపరంగా సవాల్ చేయవచ్చు. కానీ భారత్ మద్దతు లేకుండా నీటి పంపిణీపై ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడం చాలా కష్టం. పైగా కట్ చేసిన సింధు జలాలతో భారత్ తన జల విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని యోచిస్తుంది. సింధు నది ప్రవాహం కొనసాగాలంటే జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నది ప్రవహించాలి. అయితే ఇప్పుడు ఈ చీనాబ్ నది మీద కేంద్రం ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుతో 850 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. అంతేకాదు ఈ నది నీటిని జమ్మూ కాశ్మీర్లో వ్యవసాయ రంగానికి మళ్లించనుంది. దీనివల్ల 5,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సింధు నది దాదాపుగా ఎండిపోతుంది లేదా తక్కువ స్థాయిలో ప్రవహిస్తుంది.
అప్పుడు పాకిస్తాన్ వ్యవసాయ రంగం చిన్నాభిన్నమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.